హైదరాబాద్ నగరంలో దీపావళి సందడి కనిపిస్తోంది. సిటీలో 4000 క్రాకర్ షాప్స్ ఏర్పాటు చేశారు వ్యాపారులు. ఇక పిల్లలు, పెద్దలు అందరూ దీపావళి బాంబులు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పండుగ సామాగ్రి కూడా కొనుగోలు చేస్తున్నారు. పూలు, పండ్లు, ప్రమిదలు, గుమ్మడికాయలు అధికంగా కొంటున్నారు పబ్లిక్. సిటీలో బాణసంచా కొనుగోలుపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. సందర్భంగా సిటీలోని మార్కెట్లన్నీ ఫుల్లీ రద్దీతో కూడున్నాయి. సో ప్రజెంట్ నేను సిటీలో ఉన్నటువంటి ఒక బస్తీలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు రకరకాలైనటువంటి క్రాకర్స్తో పాటు పూలు, తర్వాత పూజకు అవసరమైనటువంటి వస్తువులతో సో పూర్తిగా కిటకిటలాడుతున్నాయి. అంతా కూడా కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు క్రాకర్స్కు సంబంధించి కూడా డిఫరెంట్ క్రాకర్స్ను కూడా కొనుగోలు చేస్తున్నారు. సిటీలో చాలా చోట్ల ఓపెన్ గ్రౌండ్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్ముతున్నా కూడా ఇటు బస్తీలలో కూడా స్టాల్స్ పెట్టి క్రాకర్స్ డిఫరెంట్ క్రాకర్స్ మనకి ఈ సేల్స్ చేస్తున్నారు. సో మనతో పాటు ఈ క్రాకర్స్కి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో ఎట్లా ఉన్నాయి అమ్మకాలు, ఎట్లా ఉన్నాయి గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి, ఈ రోజు బిజినెస్ ఎట్లా జరిగిందో మాట్లాడి తెలుసుకుందాం. ఎట్లా ఉంది గతంతో పోలిస్తే ఈసారి? అన్న లాస్ట్ ఇయర్ రేట్ తక్కువ ఉండే, ఈసారి చాలా ధర ఎక్కువ అయిపోయిన ఉండే. ప్రజలు నమ్మతలేరు ఎక్కువ అయిపోయిందంటే. ఇక అవుతుంది గిరాక్ మంచిగా నార్మల్గా. ఇప్పుడు నార్మల్ క్రాకర్స్ ఉన్నాయన్న, మిగతా క్రాకర్స్ అన్ని బ్యాన్ చేసి పోలీసు వాళ్ళు ఇట్లా వద్దన్నారు. సో అందుకే నార్మల్ క్రాకర్స్ అమ్ముతున్నాం. చిన్న పిల్లలకు సంబంధించిన క్రాకర్స్ అమ్ముతున్నాం. ఇక పెద్ద పిల్లలు క్రాకర్స్ మా దగ్గర దొరికాయి, అన్ని బంద్ చేసినాం మనం. ఇక పోలీసు వచ్చి ఇది రేపు సాయంత్రం దాకా అమ్ముతాం, రేపు రాత్రి దాకా. రేపు రాత్రిలో కూడా అయిపోతుంది అంతా. ఇక దేవుని ద్వారా ఏదైతే అది కొత్త చిన్న పిల్లలే మన చుచ్చుబుడులు, భూచక్రాలు, ఇక అనాలు, పాప్స్ అవి ఉంటాయి. చిట్పాటుకి చిన్న పిల్లలు ఉంటాయి అంతే. దాని తప్ప మన పెద్ద సంబంధించిన ఏమి ఉండే మన దగ్గర. ప్రతి 3 years నుంచి పెడుతున్నాం మనం. ఇప్పుడు మంచిగా అవుతుంది రా. సో చూడొచ్చు గతంతో పోలిస్తే మాత్రం ఈసారి రేట్స్ పెరిగాయంటూ చెప్తున్నారు. ఇక క్రాకర్స్తో పాటు పక్కనే ఈ రేపు పూజకు అవసరమైనటువంటి దీపావళి పండుగ సందర్భంగా చేసుకునే కేదారేశ్వర వ్రతంతో పాటు నోములు చేసుకునేవారు, మరోవైపు వివిధ షాపుల్లో పూజలు కూడా చేస్తుంటారు. సో వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పూర్తిగా రద్దీతో కూడినటువంటి విజువల్స్ మనకి చూడవచ్చు. సో సిటీలోని చాలా ఏరియాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంకా రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్సే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మాత్రం ఏదైతే బస్తీతో పాటు ఇంకా ఇటు మనకి గుడిమల్కాపూర్ కానీ, అటు ఎర్రగడ్డ సైడ్ కానీ, తర్వాత ఇటు లగడికాపులకు సంబంధించినటువంటి కొన్ని బస్తీలో, తర్వాత చాలా ఏరియాలో అటు కుక్కట్పల్లికి సంబంధించి కానీ సిటీలోని చాలా ఏరియాలో కూడా ఈ రాత్రి దాదాపు 10గా వస్తున్నా కూడా ఇంకా మార్కెట్లు అన్నీ రద్దీతో ఉన్నాయి. ఎక్కువగా పూలకు కూడా మనకి గతంతో పోలిస్తే ఈరోజు ధరలు పెరిగినాయంటూ కూడా చెప్తున్నారు. పూలకు సంబంధించి కూడా మనకి చూడవచ్చు రకరకాలైనటువంటి పూలు అమ్ముతున్నారు. ఇటు మరోవైపు లక్ష్మీ మాతకు సంబంధించినటువంటి విగ్రహాలను కూడా అమ్ముతున్నారు. ఇక మరోవైపు దీపావళి అంటేనే మనకి దీపాలకు సంబంధించినటువంటి ప్రమిదలు కూడా రకరకాలైనటువంటి ప్రమిదలను కూడా తయారు చేసి ఇక్కడ మనకి అమ్ముతున్నట్టున్నారు. సో చిన్న దీపాల నుంచి పెద్ద ప్రమిదల వరకు చిన్న ప్రమిదలకు సంబంధించి కానీ ఇంకా మనకి అక్కడ వివిధ రకాలైనటువంటి ఆకారాలతో సో ఇక్కడ ఈ ప్రమిదలను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద మనకి డిజైన్గా ముగ్గు టైప్లో కూడా కొన్ని ప్రమిదలు ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమిదలను కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మరోవైపు ఇంటి ముందు కానీ తర్వాత షాప్స్లలో పూజ చేసిన తర్వాత గుమ్మడికాయలకు సంబంధించి కూడా బయట షాప్స్ వద్ద పెట్టుకుంటారు. సో వాటికి సంబంధించిన కూడా 2 రకాల గుమ్మడికాయలకు సంబంధించి కూడా ఉన్నాయి. 100కు పైగానే కూడా ఒక్కొక్కటి అమ్ముతున్నట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల ఆ పూలకు ధరలు తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. సో అక్కడ ఎక్కువగా పబ్లిక్ కనిపిస్తున్నారు. ఇక ఈ విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ గుమ్మడికాయలకు కూడా అధికంగానే ధర ఉంటుంది. సో 2 రకాలైనటువంటి గుమ్మడికాయలను కూడా సేల్ చేస్తున్నారు. సో బిజినెస్ ఎట్లా ఉందో షాప్ సంబంధించినటువంటి వారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో ఎట్లా జబర్దస్త్ కిరాక్ బిజినెస్ ఉంది. మామూలుగానే ఉంది. ఎప్పుడెప్పుడు కడతారు గుమ్మడికాయలు? అంటే దసరా దివాళీలో ఎక్కువ కడతారు. డైలీ పోతుంది గుమ్మడికాయలు ఏం లేదు. ఇప్పుడు అవసరం అయిపోయినాయి. జ్యూస్కి పోతుంది, జ్యూస్లో కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యాట్ తక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంది. దివాళీలో దసరాలో తక్కువ అంటే కొంచెం ఇప్పుడు ఎక్కువ అయింది. అదే 20 రూపీస్ డిఫరెంట్ ఉంది అంతే. ఇంకా తేడా లేదు. పూల తక్కువ అయింది. ఇంకా 150కి 2 kgs ఉంది. 2 kgs 75 రూపీస్ కేజీ పడుతుంది అంతే. తక్కువ అయింది. ఇంకా రేటు పూల్లో తక్కువ అయింది. గుమ్మడికాయలో కొంచెం ఎక్కువ అయింది. 10-20 రూపాయలు తక్కువనే ఉన్నాయి. రేట్లు ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు రేట్ ఎక్కువ లేదు. ఇప్పుడు తక్కువనే ఉంది. 40 రూపీస్ డజన్ ఉంది. 40 రూపీస్ 30 రూపీస్ అట్లా డజన్ ఉంది. క్వాలిటీ ఎట్లా ఉంటే ఎట్లా రేట్స్ ఉంటుంది. క్వాలిటీ మీద రేట్. మీకు ఎంత చీప్ కావాలంటే చీప్ క్వాలిటీ ఉంటుంది. ఎట్లా మంచి
డిజైనింగ్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మామూలుగా ఉంటే రేట్ తక్కువ ఉంటుంది. ఈ ఫెస్టివల్స్కి 11 o'clock వరకు ఉంటుంది, ఫెస్టివల్ లేకపోతే 10 వరకు ఉంటుంది. చూడొచ్చు, అంటే మనకి రకరకాలైనటువంటి ప్రమిదలు ఉంటాయి, అందులో కొన్ని డిజైన్ బట్టి కూడా రేట్స్ ఉంటాయి అని కూడా చెప్తున్నారు. అన్నీ కూడా ఈ దీపావళి పండుగ సందర్భంగా మనకి ఏవైతే అవసరం ఉంటాయో సో వాటి అన్నిటిని కూడా ఒకే దగ్గర అమ్ముతున్నారు. అటు గుమ్మడికాయలు, ఇటు పువ్వులు, తర్వాత ప్రమిదలు, తర్వాత వీటికి సంబంధించినటువంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఈ సిటీలోని చాలా ఏరియాలో ఇదే పరిస్థితి ఉంది. ఇక రేపు సోమవారం మధ్యాహ్నం వరకు కూడా ఇంకా ఇట్లానే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కొన్ని చోట్ల పబ్లిక్ రోడ్లపైకి రావడంతో షాపింగ్ చేయడానికి, అంటే ఈ కొనుగోలు చేయడానికి రావడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేస్తున్నారు. సో మనకి ఎక్కువగా రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. సో అన్ని ఏరియాల్లో ప్రజెంట్ అయితే మార్కెట్లు అన్ని రద్దీతో కూడుకొని ఉన్నాయి. చిన్న పెద్ద కలిసి అంతా క్రాకర్స్ కొనుగోలు చేస్తూ ఇటు ఇంటి పూజకి అవసరమైనటువంటి వస్తువులతో పాటు అటు షాప్స్లలో పూజ చేసేటువంటి వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. అటు ఫ్రూట్స్ కూడా కొన్ని అరటి పండ్లకు సంబంధించి కానీ యాపిల్స్కి సంబంధించి కూడా సో అన్నీ కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రజెంట్ సిటీలోని అన్ని ఏరియాలో మార్కెట్లలో రద్దీ నెలకొంది. సో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ కూడా ట్రాఫిక్ను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొత్తానికి అంతా రేట్స్ అన్నీ కూడా పబ్లిక్కి కొంత అంటే మనకి సరసమైన ధరలే ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో అన్ని మార్కెట్లు కూడా కిటకిటలాడుతున్నాయి. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. జర్నలిస్ట్ సైదులతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.